నా ప్రియమైన బిడ్డా, నీ చేతిలో డిగ్రీ ఉంది. నీ మనసులో ఎన్నో కలలు ఉన్నాయి. కాని ఈ రోజు నీ కళ్లలో కనిపిస్తున్నది మాత్రం బాధ, నిరాశ, భయం. ప్రతి ఉదయం నిద్రలేవగానే, ఈ రోజు అయినా ఉద్యోగం వస్తుందా అని ఎదురు చూస్తున్నావు. ఫోన్ మోగినా ఆశతో చూస్తున్నావు. మెసేజ్ వచ్చినా ఇంటర్వ్యూ కాల్ అయి ఉంటుందేమో అని ఆశపడుతున్నావు. కాని మళ్ళీ నిశ్శబ్దమే ఎదురవుతోంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్నలు నీ గుండెలో గాయాలుగా మారుతున్నాయి. ఇంకా ఉద్యోగం రాలేదా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇతరులందరూ సెటిల్ అయ్యారు కదా? ఈ మాటలు నీ హృదయాన్ని నెమ్మదిగా విరగ్గొడుతున్నాయి. కాని ఈ రోజు నేను నీతో ఒక మాట చెబుతున్నాను బిడ్డా. నీవు ఓడిపోయినవాడివి కాదు. నీవు ఆలస్యంగా తయారవుతున్న అద్భుతమైన ఆశీర్వాదం. మనుషులు నీ పరిస్థితిని చూసి తీర్పు చెబుతారు. కాని నేను నీ భవిష్యత్తును చూస్తున్నాను. నీవు ఈ రోజు ఖాళీ చేతులతో ఉన్నావేమో. కాని రేపు అదే చేతులతో నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నావు. నువ్వు రాత్రిళ్ళు ఒంటరిగా ఏడ్చిన ప్రతి కన్నీరు నాకు తెలుసు. నీవు ఎవరికీ చెప్పలేని బాధలు నాకు వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు నీవు ఇలా కూడా అనుకున్నావు. దేవుడా, నన్ను మర్చిపోయావా? నా ప్రార్థనలు నీకు వినిపించడం లేదా? ఎందుకు నా జీవితంలోనే ఇంత ఆలస్యం? కాని విను నా బిడ్డా, ఆలస్యం అంటే నేను నిన్ను వదిలేశానని కాదు. నేను నీ జీవితానికి సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను. విత్తనం నేలలో పడిన వెంటనే చెట్టుగా మారదు. కొంత సమయం పడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా నేను ఒక గొప్ప మార్పును సిద్ధం చేస్తున్నాను. ఈ రోజు నీకు ఉద్యోగం లేకపోవచ్చు. కాని నీ విలువ పోయిందని కాదు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. కాని నీ భవిష్యత్తు ఖాళీగా ఉందని కాదు. నీ పేరు నేను మరచిపోలేదు. నీ కోసం ఒక ద్వారం నేను తెరవబోతున్నాను. నీవు ఊహించని చోటు నుంచి ఆశీర్వాదం రాబోతుంది. ఒక రోజు నీవే ఆశ్చర్యపోతావు. ఇంత మంచి అవకాశం నా జీవితంలో ఎలా వచ్చింది అని. ఆ రోజు చాలా దగ్గరలో ఉంది బిడ్డా. కాబట్టి ఈ రోజు నిరాశపడకు. ఇతరులతో నిన్ను పోల్చుకోకు. ప్రతి మనిషి ప్రయాణం వేరు. నేను నీ జీవితాన్ని ప్రత్యేకంగా రాస్తున్నాను. ఈ నిరుద్యోగం నీ జీవితానికి ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభానికి ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే. లేచి నిలబడు. మళ్ళీ ప్రయత్నించు. కొత్తగా నేర్చుకో. నీపై నమ్మకం కోల్పోకు. ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నీ భవిష్యత్తు ఇంకా అందంగా ఉంది. నీ కుటుంబం నీ వల్ల గర్వపడే రోజు వస్తుంది. నీ కన్నీళ్లు సంతోషంగా మారే సమయం వస్తుంది. ఈ రోజు ఖాళీగా ఉన్న నీ చేతులు రేపు ఆశీర్వాదాలతో నిండిపోతాయి. నమ్ము బిడ్డా, నీ కథ ఇంకా ముగియలేదు.